అణచివేత మీద తిరుగుబాటు ఉంటుంది. అలాగే ఆ తిరుగుబాటు అనేటువంటిది పెను యుద్ధం అవుతుంది, రాజ్యాలనే మారుస్తాయి అన్నటువంటి నిజం చైనాకి తెలీదా? రాజరికాల మీదన పోరాడి కార్మిక దేశం అన్నటువంటి కోణంలో కదా చైనా వచ్చింది. చివరికి ఆ కార్మిక దేశం పక్క దేశాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా బుద్ధి వచ్చి తీరాల. రాకపోతే ప్రజలు తైవాన్లో బుద్ధి చెప్పినట్టుగానే మిగతా చోట్ల కూడా చెప్పే రోజు వస్తుంది. నేపాల్లో రాజకీయాలను అదే శాసిస్తోంది, మాల్దీవుల్లో రాజకీయాలని అదే శాసిస్తోంది, శ్రీలంకలో అదే మొన్నటిదాకా శాసించింది, బంగ్లాదేశ్లో అదే శాసించాలనుకుంది, భారతదేశంలో అదే శాసించాలనుకుంటోంది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని, శ్రీలంకలో ఉన్నటువంటి రాజపక్సేని, అదే సందర్భంలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హసీనాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని హైలైట్ చేద్దామనుకో. శ్రీలంకలో ప్రజలకు బుద్ధి వచ్చింది, రాజపక్సేని పక్కన పెట్టారు, భారత్ అనుకూలం తెచ్చారు. బంగ్లాదేశ్లో భారత్కు అనుకూలం తెచ్చారు. మాల్దీవుల్లో మాత్రం భారత్కి వ్యతిరేకులను తీసుకొచ్చారు. అదే సందర్భంలో తైవాన్లో చైనాకి వ్యతిరేకుల్ని ఎన్నుకున్నారు. క్రమంగా అంటే బచ్చా దేశాలు, మాల్దీవులు లాంటి మత ఉన్మాద దేశాలు మాత్రమే ప్రస్తుతం వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాయి. నేపాల్ పక్కా ప్రజల తిరుగుబాటు ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తోంది నేపాల్లో. అక్కడ పాకిస్తాన్లో చైనా అనుకూల ప్రభుత్వం గద్దె దిగున్నది. ఇప్పుడు క్రమంగా చైనా బుద్ధి తెచ్చుకోకపోతే ఓ పక్కన డబ్బుకి డబ్బు పోతుంది, రాబోయేటువంటి రోజుల్లో దానికి శని తప్పదు.